24 గంటలు శ్మశానంలో ఉంటాం, మాకు మిగతా ప్రపంచంతో సంబంధం లేదని చెప్పి ఒక్కసారి సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తారా? ఆ ప్రపంచం ఎలా ఉంటుంది అండ్ సాధారణ మనిషికి ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఒక్కసారి చెప్తాను. మనిషి జీవితం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అగోరీలు అక్కడి నుండి స్టార్ట్ చేస్తారు. ఇంతకంటే పెద్ద వర్డ్ ఉండదు. ఇంకా మనిషి శూన్యం అయిపోతాడు, ఖాళీ మొత్తం బూడిద అయిపోతాడు. అక్కడి నుండి అగోరి స్టార్ట్ చేస్తాడు జీవితాన్ని. అంటే అర్థం చేసుకోండి, నార్మల్ మనిషికి అగోరికి రివర్స్ లో వెళ్తుంది. కానీ సాధారణంగా శ్మశానం అంటే భయపడిపోతారు కదా. భయం దేనికి? శ్మశానంలో సాక్షాత్తు మహాకాలు ఉంటుంది. ఎప్పుడైనా మీకు భయం అనిపించింది అంటే ఈ దాని ఏంటంటే కార్యక్రమాలు అలవాటు చేసుకున్న సందర్భంలో కాదు చెప్పడం భయం అనిపించిందండి? నాకు ఎప్పుడు నేను భయపడేదాన్ని అసలే కాదు. నేను భయపెట్టేదాన్ని కాదు, నేను భయపెడతాను తప్ప నేను భయపడాను. ఇన్ని ఒడుగుడికలు తట్టుకుని ఎప్పుడన్నా భయం అనిపిస్తుందో? ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. దేనికి భయపడాలి? భగవంతుని తప్ప మనుషులకు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు.